వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఆర్పి. రావణాసుడు ఇది మనందరికీ సుపరిచితమైన పేరు. అసలు ఆయనకి రావణుడు అనే పేరు రావటానికి ఒక కారణం ఉంది. రావణాసుడి అసలు పేరు దశగ్రీవుడు. ఈయన పులస్త్యుని అనే ముని కుమారుడైన విశ్రవసూకుడికి మరియు సుమాలి కూతురైన కైకసి అనే రాక్షస స్త్రీకి కలిగిన మొదటి సంతానం. ఒకనాడు కుబేరుడు తన పుష్పక విమానంలో ఆకాశంలో విహరిస్తూ ఉండగా అది దశగ్రీవుడి తల్లి అయిన కైకసి చూసి ఓర్వలేకపోయింది. దాంతో కొన్ని రోజులు మనోబాధతో ఉండిపోయింది. తన తల్లి మనసు తెలిసిన దశగ్రీవుడు కుబేరుడిని ఓడించి ఆ పుష్పక విమానంలో నుండి కుబేరుడిని కిందికి తోసేసి ఆ విమానాన్ని తన సొంతం చేసుకున్నాడు. అలా ఒకరోజు పుష్పక విమానంలో రావణుడు కైలాసం మీదుగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఉన్నట్లుండి పుష్పక విమానం ముందుకి కదలకుండా ఆగిపోతుంది. అలా ఆగగానే ఎందుకు ఆగావు అని రావణుడు ప్రశ్నిస్తే అప్పుడు ఆ పుష్పక విమానం ఇలా సెలవిచ్చింది, స్వామి, అక్కడ పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు, నేను వెళ్ళలేను అంటుంది. దానికి ఆగ్రహించిన రావణుడు, నేను ఇటుగా వెళ్తున్న సంగతి ఆ పరమేశ్వరుడికి తెలియదా అని గర్వంతో కైలాసం పైకి దిగి ఎవరా ఆ పరమేశ్వరుడు చూడాలి అంటూ అలా నడుచుకుంటూ కైలాసంలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఆయనకి నందీశ్వరుడు అడ్డు వచ్చి, ఎవరు నీవు, ఏం కావాలి అని ప్రశ్నిస్తాడు. దానికి రావణుడు, నేనెవరో తెలీదా, నేను దశగ్రీవుణ్ణి, ఎక్కడా శివుడు, నేను ఆయన్ని చూడాలి, దారి వదులు అని గర్వంతో కూడిన మాటలు పలుకుతాడు. అప్పుడు నందీశ్వరుడు, ఓరి దుష్టా, పరమశివుడు దాకా ఎందుకురా, నేను ఆయన కింకరుణ్ణి, ఆయన వాహనాన్ని, కైలాసంలోకి నీకు ప్రవేశం లేదు అంటాడు. అప్పుడు రావణుడు నంది ఆకారం చూసి కోతిలా ఉన్నావు అని అవహేళన చేస్తాడు. దాంతో ఆగ్రహించిన నందీశ్వరుడు, నన్నే కోతి అని అవహేళన చేస్తావు కదూ, ఆ కోతులే నీ లంకా పట్టణాన్ని నాశనం చేస్తాయి అని శపిస్తాడు. ఆ మాటలు వినగానే తనకి దర్శనం ఇవ్వని పరమేశ్వరుడి మీద కోపంతో తన 10 తలలు 20 చేతులతో కైలాసగిరిని పెకిలిచ్చేస్తాడు ఆ దశగ్రీవుడు. రావణుడు అలా చెయ్యగానే శివుడు ఆగ్రహించి తన ఎడమకాలి బొటని వేలుతో కైలాస పర్వతాన్ని తొక్కి పెడతాడు. రావణాసుడు 20 చేతులు కైలాసం కింద పడిపోయి ఉంటాయి. ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు. అలా సంవత్సర కాలం జరిగిపోతుంది. రావణుడు ఆ బాధను భరించలేక బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ప్రళయ ఘోషలా రవం చేస్తాడు. రవం అంటే అరుపు అని అర్థం. ఆ రవానికి దిక్కులు పిక్కటిల్లుతాయి. ముల్లోకాలు, దేవేంద్రుడు సైతం ఉలికిపడి ఎక్కడి నుండి వస్తుంది ఈ అరుపులు అని రావణుడి వైపు చూస్తాయి. అప్పుడు మునులు, ఋషులు రావణుడి వద్దకు వెళ్ళి అలా అరిస్తే పరమశివుడు అనుగ్రహించడు. ఆయన భోలాశంకరుడు. ఆయనను సామవేద మంత్రాలతో ఉపాసన చేస్తే నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పారు. అప్పుడు రావణుడు సామవేద మంత్రాలతో ఉపాసన చేస్తాడు. శివుడు అనుగ్రహించి తన బొటనవేలు తీసి కరుణిస్తాడు. అప్పుడు పరమశివుడు దశగ్రీవుడితో, దశగ్రీవ, ఇన్ని కేకలు వేశావు, ఇంత రవం చేశావు, అందుకే నిన్ను రావణా అని పిలుస్తున్నాను అంటాడు ఆ శివుడు. ఆ మాటకు రావణుడు, ధన్యుణ్ణి అయ్యాను స్వామి అని పొంగిపోయి అప్పటి నుండి తనని రావణ అని పిలిపించుకున్నాడు. అలా దశగ్రీవుడు రావణుడయ్యాడు. ఈ రావణుడు చేసిన శివతాండవ స్తోత్రమే ఇప్పటికీ పురాణాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎవరైతే శివతాండవ స్తోత్రం చేస్తారో వాళ్ళని తప్పక పరమశివుడు అనుగ్రహిస్తాడనేది ప్రతీది.